మై ఫ్యూచర్ సెల్ఫ్ అండ్ యూ పీపుల్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు వెళ్ళి రొటీన్ చెకప్ చేయించుకొని వద్దాం. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఓకే ఓకే, ఇంకా వేడిగానే ఉంది. హాయ్ గాయ్స్, సో మై ఫ్యూచర్ సెల్ఫ్ అండ్ యూ పీపుల్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి May 5th అండి, అండ్ టైం వచ్చేసరికి 4:45 అవుతుంది. సో ఈరోజు మన ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే వచ్చేసరికి యాజ్ యూజువలే ఓట్ మీల్ అనమాట. 50 grams ఓట్స్, 150 ml వాటరు, మిల్క్ అండ్ వాటర్ కూడా కలిపి అండ్ సోక్ చేసాం అనమాట రాత్రిపూట. అండ్ 25 grams డ్రై ఫ్రూట్స్ అండ్ 750 ml వాటర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇది అనమాట మన ఫస్ట్ మీల్ వచ్చేసరికి. సో ఈరోజు ఎంజాయ్ చేద్దాం దీన్ని. ఈరోజు కొంచెం బాగా లేట్ అయిపోయింది. ఎందుకోసం అంటే ఇది రీటేక్ అనమాట, రెండోసారి టేక్ చేస్తున్నా, దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. సో ఈరోజు మనం కొంచెం తొందరగా ర్యాపప్ చేసుకొని జిమ్లో కలుస్తాం మిమ్మల్ని డైరెక్ట్. ఈరోజు లాస్ట్ డే అనమాట జిమ్కి, ఎందుకంటే రేపటి నుంచి ఊరు వెళ్తున్నాను కదా, ఊర్లో ఇంకా జిమ్ గట్రా కష్టం. సో ఈరోజు కొంచెం మజిల్ ట్రైనింగ్ ఈరోజు వర్కౌట్ అవుద్ది. నెక్స్ట్ 5 days 6 days వరకు ఊర్లోనే ఉంటాం కాబట్టి మ్యాక్సిమం కార్డియో బాడీ వెయిట్ వర్కౌట్స్ చేసుకోవడమే. అందుకోసం అని ఈరోజు కొంచెం గట్టిగానే ట్రైన్ చేద్దాం అనుకుంటున్నా. సో మీట్ ఇన్ జిమ్. ఇప్పుడు 5:30 అవుతుంది ఈరోజు జిమ్ కాస్ట్లోకి. సో చాలా లేట్ అయిపోయింది, కానీ ఏంటంటే ఈరోజు పొద్దున్న 2 సార్లు టేక్ చేసిన వలన బాగా లేట్ అయిందనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి షెడ్యూల్ చేసుకొని ర్యాపప్ చేసుకుందాం. సో ఈరోజు చెస్ట్ చేస్తుంది మనం. సో లోపలికి వెళ్ళి చేసుకొని రిటర్న్ వెళ్ళి మీల్ తిన్నాం. సీ యూ ఇన్సైడ్. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు వచ్చేసరికి చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాం మనం. వద్దులే ఇప్పుడప్పుడే అలాంటి పనులు. సో మన షెడ్యూల్ వచ్చేసరికి ఈరోజు పుషప్స్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్ అండ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఉంది, అండ్ చెస్ట్ ఫ్లైస్ కూడా ఉన్నాయి. దానికోసం అని మనం మిషన్తో చేస్తున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిప్స్ కూడా ఉన్నాయి ఈరోజు డిప్స్ మిషన్తో చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్ టుడే. సో ఇప్పుడే వామప్ అయిపోయి ఫస్ట్ ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది అనమాట మనది. అండ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అంత వెల్ ప్లాన్డ్గా వెళ్ళలేదు. ఈరోజు ఇంక్లైన్ చేద్దామంటే మీకు చూపిద్దాం అంటే అటు పక్క జనాలు ఉన్నారు. సో మామూలుగా ఇంక్లైన్ పుషప్ చేశాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళి ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేయాలి. సో అక్కడికి వెళ్ళి సెటప్ చేసి ఎక్సర్సైజ్ చేద్దాం.
సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈరోజు లాస్ట్ ఎక్సర్సైజ్కి అయితే వచ్చేసాం. చెస్ట్ ఫ్లైస్ అనమాట. సో ఇది కూడా 12 reps 3 sets ఇది. సో ఇది క్లోజ్ చేసుకొని లైట్ కార్డియో చేసుకొని ఫినిష్ అనమాట ఈ రోజుకి. సో మిమ్మల్ని సెకండ్ మీల్లో కలుస్తాను. బాయ్. సో ఈరోజు మొత్తం వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకుంటలోకి ఆల్మోస్ట్ 6:50 అయిపోయింది. ఈరోజు అయితే వర్కౌట్ షెడ్యూల్ వచ్చేసరికి ఫస్ట్ వార్మప్ చేసాం. దాని తర్వాత మనం పుషప్ ట్రై చేసాం. అది కింద వర్కౌట్ అవ్వలేదు. సో పైన ఇంక్లైన్ పుషప్ చేసాం. అండ్ దాని తర్వాత వచ్చేసరికి చెస్ట్ ప్రెస్ ఇదేంటిది బెంచ్ ప్రెస్ అయిపోయిన తర్వాత మనం ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేసాం. బార్బెల్ తీసుకున్నాం, మామూలుగా డంబెల్స్ తీసుకోకుండా. అండ్ దాని తర్వాత వచ్చేసరికి మనం డిప్స్ చేసాం. తర్వాత లాస్ట్లో చెస్ట్ ఫ్లేస్ చేసాం అనమాట. సో మామూలుగా చెస్ట్ ఫ్లేస్ చేసిన తర్వాత డిప్స్ చేయాలి. నేను షూట్ చేసుకునే టైంకి చెస్ట్ ప్రెస్ మిషన్ ఫ్రీగా లేదనమాట. అందుకోసం అని ఫస్ట్ డిప్స్ చేశాను. అది పెద్ద మిస్టేక్, ఎందుకంటే డిప్స్ చేసిన తర్వాత చెస్ట్ ఫ్లైస్ లేగవు అనమాట. సో అది మనం ఇప్పటివరకు ఏం చేయలేదు, అందువల్ల కొంచెం దాని గురించి తెలియదు కాబట్టి ఫస్ట్ డిప్స్ చేసేసాం ఏమైద్దిలే అని చెప్పి. సో అదనమాట. ఇక్కడ ర్యాపప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి సెకండ్ మీల్ తిందాం. సో సీ యూ ఇన్ హోమ్. సో వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు సప్లై రన్ కోసం వెళ్తున్నాను అనమాట. మనం ఈరోజు కావాల్సిన సామాన్లు వచ్చేసరికి ఎగ్స్ తెచ్చుకోవాలి. అండ్ ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు కూడా తేవాలన్నమాట. మనకైతే ప్రజెంట్ ఇప్పుడున్న మీల్కి అయితే ఎగ్స్ అను వెజ్జెస్ కావాలి. సో ఈరోజు వెజ్జెస్ అయితే తేట్లేదు, ఎందుకంటే రేపు ఊరు వెళ్తున్నాం కదా, మళ్ళీ నిల్వ ఉండి వేస్ట్ అయిపోతాయి. సో ప్రజెంట్ అయితే ఎగ్స్ ఒకటి తెచ్చుకోవాలి. అండ్ ఆంటీ కూరగాయలు అడుగుతున్నారు. ఇప్పుడు వద్దులేండి ఆంటీ, వచ్చిన తర్వాత చూద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అదన్నమాట సంగతి. సో సప్లై రన్ తెచ్చేసుకున్న తర్వాత మీల్ 2కి వచ్చేద్దాం. హాయ్. సో ఎట్టకేలకి సెకండ్ మీల్ ఆఫ్ ది డే వచ్చేసింది. సో మన దగ్గర ఈరోజు మీల్ వచ్చేసరికి 50 grams సోయా చంక్స్, సలాడ్ అండ్ 8 egg whites. అండ్ ఆల్సో పొద్దున్న 1500 అయిపోయింది. అండ్ ఇప్పుడు 750 కదా, 2250. అండ్ మధ్యలో ఒక 300 తీసుకున్నాను. సో అక్కడితో 2.5 అయిపోయింది ఈరోజు వాటర్. అండ్ మన టైం వచ్చేసరికి ఈరోజు మీల్ది 10:20 అయింది. సో ఎందుకంత లేట్ అయిందంటే మామూలుగా మనం సప్లై రన్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి తిరిగి వచ్చి మొత్తం కుకింగ్ అంతా చేస్తలోకి లేట్ అయిపోయింది అనమాట. అండ్ కొంచెం రెస్ట్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే జిమ్ నుంచి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నా కదా ఈ మధ్య. ఫస్ట్లోనే మాత్రం కాబట్టి కొంచెం బాడీకి రెస్ట్ ఇవ్వడం మంచిదన్నమాట. అందుకోసం అని ఫస్ట్ రెస్ట్ ఇచ్చాను. సో ఈరోజు మన మీల్ అయితే ఇది. ఇక్కడ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి మిమ్మల్ని మళ్ళీ లంచ్లో కలుస్తాను. ఇంకోటి చెప్పడం ఏంటంటే మర్చిపోయాను, మామూలుగా ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ జూన్ నుంచి వస్తాయి కదా, మామూలుగా జూలై నుంచి ఒక ఎడిషనల్గా చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే అది మీరు ఇంకా అన్న ఇది నేను పెట్టేసి నా ఓన్గా నేను ఇది బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్న వరకు పెట్టేస్తున్నాను. మీకు ఇంకా ఎడిషనల్గా బీటీఎస్ వర్క్స్ అన్న కావాలనుకున్నా,
లేకపోతే అడిషనల్ ఈ కుకింగ్ మీల్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో కావాలన్నా, సో అలాంటివి ఏమన్నా కావాలంటే అడిషనల్గా నాకు కింద కామెంట్లో చెప్పండి. దాని విధంగా మీకు నచ్చింది నేను ప్రొవైడ్ చేస్తాను కింద వీడియోస్లో. ఇదేంటంటే నా గురించి నేను ఓకే ఇది వర్త్ పెట్టుకోవచ్చు, నేను ఫ్యూచర్లో చూసుకున్నా నాకు నచ్చిద్ది అని చెప్పి ఆ మెమరీస్ కోసం మాత్రమే నేను అనుకున్న మెమరీస్ పెడుతున్నాను. సో ఇంకా మీకు అడిషనల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేకపోతే మీరు నాకు ఏమైనా చెప్దాం అనుకున్నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అవి చదువుతాను. సో మిమ్మల్ని లంచ్లో కలిసేస్తాను. ఇంకా ఇవన్నీ తినేసి బయటకు వెళ్ళాలి. డాడీ ఫోన్ చేస్తారు ఆల్రెడీ, అందుకే కొంచెం కంగారు పడుతున్నా, లేట్ అయిపోయింది కదా ఈరోజు అందుకోసం అని. సో మిమ్మల్ని లంచ్లో కలిసేస్తాను. బాయ్. పొద్దున్నే ఎగ్ వైట్లో కారం వేసుకొని తింటే ఆ మజానే వేరు అసలు. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడు వచ్చేసరికి రేపు పొద్దున్న ఊరు వెళ్తున్నాం అనమాట. దానికోసమని కార్ రెడీ చేయించాలి. అందుకని ఇప్పుడు కార్ ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే ఫస్ట్ ఏమో వీల్ బేసింగ్ చేయాలి, వీల్ అలైనింగ్ చేయాలి, అండ్ దాని తర్వాత సర్వీసింగ్ కూడా చేయాలన్నమాట. సో ఈరోజు ఈ 2 పనులు ఉన్నాయి. అండ్ ఒకసారి మెకానిక్ కూడా చూపించేసి ఎలా ఉందో ఏంటో తెలుసుకుంటే మనం ఏ డోకా లేకుండా తిరిగి వచ్చేయచ్చు అనమాట. లేకపోతే ఏంటంటే మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అక్కడ ఇబ్బంది పడతాం కదా. సో ఇప్పుడు వెళ్ళి రొటీన్ చెకప్ చేయించుకొని వద్దాం. ఈ వ్లాగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నా. సో హోప్ యూ లైక్ ఇట్. మై ఫ్యూచర్ సెల్ఫ్ అండ్ యూ పీపుల్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే అస్సలు బాగాలేదు. అది ఎందుకో ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ వస్తుంది ఈ క్లిప్ చూడండి. ఈ వ్లాగ్ అసలు ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా మొదలైద్దని అనుకోవాలి. అసలు ఇది వ్లాగ్ ఇంత పెద్ద వ్లాగ్ అయిద్దని కూడా అనుకోవాలి నేను. సో ఫస్ట్ ఈ బిట్ చూడండి. సో ఇప్పుడు వెళ్ళి రొటీన్ చెకప్ చేయించుకొని వద్దాం. చూశారు కదా, సో అక్కడంత కాన్ఫిడెంట్గా వీల్ అలైనింగ్ చేయించేసి జస్ట్ సర్వీసింగ్ చేయించేసుకొని వచ్చేద్దాం అనుకున్నా. కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్టుగా. సో కార్కి అయితే పంచర్ ఉందంట. అందుకే చెప్పాను, మనం ఎప్పుడైనా సరే పెద్ద ట్రిప్ వేస్తున్నప్పుడు ముందు చెకింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇది పంచర్ వేపిస్తున్నాం. అక్కడ టైర్ అయితే బయటికి తీసాడు బాబాయ్. సో ఇక విషయానికి వచ్చేస్తే టైర్లు కూడా బాగాలేదు అన్నాడు. సో ఇంకా ఒక 1500-2000 కిలోమీటర్స్ వరకు తిరగచ్చు అంట, పర్లేదు. సో ఊరు నుంచి వచ్చేసిన తర్వాత టైర్లు అయితే మార్పిస్తాను మ్యాక్సిమం. ఇప్పుడైతే అంత బడ్జెట్ ఎందుకు లేదు దానికి, అంటే అవసరమే. కానీ ఏంటంటే ఇంకా 2000 కిలోమీటర్స్ లైఫ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు పంచర్ వేయించేసుకొని ఇక్కడ వీల్ అలైనింగ్ చేయించుకొని దాని తర్వాత సర్వీసింగ్ చేపిద్దాం. సో అదనమాట. ఎప్పుడైనా సరే ప్రీ చెకింగ్ అనేది చాలా మంచిది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఇప్పుడే బాబాయ్ పంచర్ వేసేసినట్టున్నాడు ఆల్రెడీ. వీల్ అలైనింగ్ చూస్తున్నాడు. సరే లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటనేది. అర్థం కదా? ఓకే ఓకే ఓకే. ఎక్కడ ఉండాలి ఇప్పుడు? ఓకేనా? అదా, ఓకే ఓకే. సో ఒకసారి టెస్ట్ రన్కి వెళ్తున్నారు అనమాట. ప్రజెంట్ వీల్ బేసింగ్ అయితే అయిపోయింది. సో ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఒక అరగంట పట్టింది అంతే. చిన్న ఇంత పెద్ద మేకు దూరింది లోపల. అన్నయ్యని అడిగే లోపల పడేశాడు మేకు. ప్రజెంట్ అయితే ఇంకా సర్వీసింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో సర్వీసింగ్ చేయించుకొని రేపు పొద్దున్న ఊరు వెళ్ళిపోదాం. అమ్మమ్మ కమింగ్ ఫర్ యూ. సో మన వీల్ అలైన్మెంట్ బిల్ అయితే వచ్చేసింది అనమాట. బిల్ అంటే బిల్ కాదు, రిపోర్ట్ అయితే వచ్చేసింది. సో వీల్ అన్నీ బాగానే ఉన్నాయి అన్నాడు. అండ్ ఫోటో కూడా పెడతాను ఇక్కడ లెఫ్ట్లో. నెక్స్ట్ వచ్చేసరికి టైర్ అయితే మార్పించుకోవాలి సార్ అన్నాడు. సో ఊరి నుంచి వచ్చిన తర్వాత మార్పిస్తాము అని చెప్పాను. ఇక బ్యాలెన్స్ ఉండిపోయింది
జస్ట్ వాషింగ్ ఒకటే. సో అక్కడికి వెళ్ళి వాషింగ్ చేయించేసుకున్నాం. రెస్టారెంట్లో కూడా బాగానే ఉంది అన్నాడు. బిల్లు డాడీ కడతారు కాబట్టి వచ్చిన తర్వాత చెప్తా బిల్ ఎంత అయిందో. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 500-1000 రూపాయలు ఉంటుందేమో. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళి పని చేయించేసుకోవడం, బిల్లు కట్టాం, డాడీ కడతారు కదా బిల్లు. అందువల్ల మనకి ప్రైజ్లు అన్నీ బాగా తెలియవు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొత్తగా ఒక క్లీనింగ్ సెంటర్ పెట్టారంట, అదే వాషింగ్ సెంటర్. సో అక్కడికి వెళ్ళి కార్ వాషింగ్ ఇద్దాం ఫస్ట్ టైం. బాగా చేస్తే ఇక్కడే అవ్వచ్చు. సో వాషింగ్ సెంటర్లోకి వెళ్దాం. లోపల BMW ఉంది. సో ఏ సిరీస్ చూద్దాం అనుకుంటేలోపు బాబాయ్ డిక్కీ ఎత్తేసాడు. 2 కార్లు ఉన్నాయి. మ్యాక్సిమం ఇది BMW అయితే అయిపోయినట్టుంది. లోపల నెక్సాన్ ఉంది, అది అయిపోతే నెక్స్ట్ మందే. సో డాడీ వస్తున్నారు అనమాట. డాడీ కోసం వెయిట్ చేస్తున్నా. డాడీ వచ్చాక లోపల కార్ ఇచ్చేసి, అక్కడ బిల్లు కట్టాలి కదా, బిల్లు కట్టేసి వస్తారు. సో లోపల కార్ ఇచ్చేసి ఒక అరగంట కూర్చుంటే మొత్తం క్లీనింగ్ అయిపోద్ది. ఇది దురదృష్టం. లిఫ్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు 0లో అండి. చచ్చా. సో బండి అయితే షోరూమ్ దగ్గర వదిలేసి వచ్చాం అనమాట. అదే వాషింగ్ షోరూమ్ ఉంది కదా, అక్కడ వదిలేసి వచ్చాం. బాబాయ్ ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టిద్ది అన్నాడు. ఉండేవాడిని కానీ ఉండేసి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఏమైందంటే ఏకంగా రేకుల షెడ్లో ఉంది కదా, 2 ఇంతలు ఉందన్నమాట లోపల. హీటు దోల తీరిపోయింది. కనీసం ఇంటికి వచ్చి ఎడిటింగ్ అయినా చేసుకోవచ్చు కదా అని ఇంటికి వచ్చేసా ప్రజెంట్. సో ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నా. ఒక 1.5 అవర్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ చేస్తా అన్నారు. అప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టేసుకోవడం. రేపు ఉదయం తుడుచుకొని ఇంకా జర్నీ స్టార్ట్స్. తీరా చేస్తే లోపల ఎవరు లేరు. దిస్ ఈజ్ కాల్ దురదృష్టం. పైకి ఎందుకు వెళ్ళిందో, కింద నుంచి ఎందుకు పైకి వెళ్ళిందో అసలు. కింద ఎవరు లేరు, పైన ఎవరు లేరు. మీల్ దగ్గరికి వచ్చేసాం. మీల్ 3 లంచ్. అండ్ ఈరోజు ప్రజెంట్ ఈ మీల్ తీసుకునే టయానికి 1:33 అవుతుంది టైం వచ్చేసరికి. మన దగ్గర ఈరోజు ఉన్న మీల్ వచ్చేసరికి 250 grams రైస్ అండ్ అట్టికాయ ఫ్రై, రసం, ఇంకా సలాడ్ ఉంది, అండ్ 400 ml బటర్ మిల్క్, అండ్ వాటర్ వచ్చేసరికి ఇంకో 7.5 యాడ్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి 2.25, ఇదో 3, మొత్తం 3 లీటర్స్ పూర్తి అయింది ఇప్పటి వరకు. ఇది ఈరోజుకి మన లంచ్ అనమాట. సో లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. అన్నంలో నెయ్యి ఒకటి కొంచెం మిస్ అయింది. సో రేపు నుంచి నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడే మన బాబాయ్ ఫోన్ చేశారు, అయిపోయిందంట కార్ వాష్. వెళ్ళి తీసుకొని వచ్చాడు. మంచి పని అయింది అక్కడ ఇచ్చేసి రావడం. ఏకంగా టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు 2:10 అవుతుంది. ఇప్పుడు ఇచ్చాడు బాబాయ్. మనం 11 అంటే 12 అంతే 11:30, 12 మధ్యలో ఇచ్చాం కారు. అలాంటిది ఇప్పుడు అయింది మొత్తం వర్క్. సో వెళ్ళిపోయి కలెక్ట్ చేసుకొని ఇంటికి సేఫ్గా తీసుకొచ్చేసి రేపు పొద్దున్న చలో రాజమండ్రి. హాయ్ గాయ్స్. సో ఏంటి బ్యాక్గ్రౌండ్ సెటప్ మొత్తం మారిందని చూస్తున్నారా? సో ఇప్పుడే స్టూడియో రెనోవేట్ చేస్తున్నాం అన్నమాట. కొంచెం ఇంకా వర్క్ పెండింగ్లో ఉంది. కానీ ఇది ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో మన ఈరోజు స్నాక్ వచ్చేసరికి డాడీ ఇప్పుడే తెనాలి స్పెషల్ చపాతీ చెక్కలు. సో ఇది వచ్చేసరికి తెనాలి స్పెషల్ అంట. నేను ఇప్పటివరకు తినలేదు, కానీ ఏంటంటే బాగా సేల్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుండిద్ది అన్నారు. సో ఇది ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. అండ్ కాఫీ అనమాట ఈరోజు. లైట్ స్నాక్, పెద్ద ఏమీ లేదు. సో అది అనమాట. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అసలు ఎలా ఉందో చూద్దాం. ఇంకా వేడిగానే ఉంది. ఇది ఎలా ఉందంటే వరిపిండి అట్లా ఉంటాయి అలా ఉంది. కొంచెం చెక్క టైప్లో కూడా ఉంది, కానీ పచ్చిగా ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ ఏంటంటే పచ్చిగా ఉందన్నమాట. ఈరోజు టైం వచ్చేసరికి 6:20 అవుతుంది. ఇంకా సెటప్ అంతా చేయాలి. సో అందుకని ఏసీ కూడా వేయలేదన్నమాట. చెవట్లు వస్తున్నాయి, ఎందుకంటే సగమే క్లీన్ అయింది, ఇంకా క్లీన్ చేసేది బాగా ఉంది. మొత్తం దుమ్మంతా లాగేసిద్ది కాబట్టి అందుకే ఇంకా చేయలేదన్నమాట. సో ఈ సెటప్ ఎలా ఉందో చెప్పండి. కంప్లీట్ సెటప్ అయిన తర్వాత కూడా ఎలా ఉందో చూసుకుందాం.
సో మిమ్మల్ని మళ్ళీ ఇంకా డిన్నర్లో కలుస్తాను. బాయ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు డిన్నర్ వచ్చేసరికి రైసు ఇంకా లైట్ ఫ్రైడ్ రైస్లా అనమాట, కానీ కంప్లీట్ ఫ్రైడ్ రైస్ కాదు. సో మిక్స్డ్ వెజ్జీస్, రైస్ సపరేట్గా అండ్ లైట్గా తాలింపు వేసేసి చేసుకున్నాం అనమాట. అండ్ ఈరోజుకి ఇంతే మీల్, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అయిపోయింది. అండ్ ఇందాక స్నాక్స్ తిన్నాం కదా, అదే కడుపు నిండా ఉందన్నమాట. అందుకోసమని ఈ మీల్ స్లైట్గా ప్లాన్ చేశాను. అండ్ నేను ఇంత నీరసంగా మాట్లాడుతున్నానని ఏమనుకోబాకండి. ఏంటంటే మొత్తం లగేజ్ అంతా సర్ది స్టూడియో సెటప్ ఇంకా అవ్వలేదు, నేను అనుకున్నట్టు రాలేదు. కానీ ఏంటంటే ఆ తెప్పులు ఉంటాయి కదా, అవి మామూలుగా ఉండవు అనమాట. అందుకోసం అని చెప్పి బాగా అలసిపోయాను. మొత్తం దానికి తోడు ఈరోజు నూనె పెట్టుకొని తలస్నానం చేశాను. కంప్లీట్ బాడీ డౌన్ అయిపోయింది అనమాట. మొత్తం స్ట్రెస్, హీట్ అంతా బయటకు వదిలేసింది. సో నిద్ర వస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. సో ఇంకేంటంటే అసలు మాట్లాడాలన్న కూడా ఏదోలా ఉందన్నమాట. కానీ థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు నిజంగానే థ్యాంక్ యూ. సో మీకు ఈ విషయం తెలిసిందేగా, హిట్ ది సబ్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ హబ్ గైస్. థ్యాంక్ యూ. తగ్గినట్టు కనపడుతుందా నీకు? ఏంటి మళ్ళీ 131 వచ్చింది? వాట్ ది హెల్? మై ఫ్యూచర్ సెల్ఫ్ అండ్ యూ పీపుల్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అచ్చా అలాగే ఉంటాడు తెలుసా, నీలాగే బాపలతో సబ్స్క్రైబ్. సో ఈరోజు సండే, ఫన్ డే. సో ఫన్ ఏం లేదు బ్రో, నేను ఏదో అప్ప చెప్తున్నట్టు ఫీలింగ్ అవుతుంది బ్రో నాకు. తిండి పోతు మహారాజు. తిను తిను తిను. అక్కడెక్కడ తీసుకో.